ఈ విధంగా దోసల్ని వేసుకున్న క్రిస్పీగా అండ్ టేస్టీగా దోసలు అయితే వస్తాయి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈరోజు సామెలతో దోసలను అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా వస్తాయి. నేను దీనికోసం 1 కప్ గ్రీన్ పెసల్ని అలాగే 1 కప్పు మినప్పప్పుని తీసుకుంటున్నాను. అలాగే సేమ్ కప్పుతో బొబ్బర్లని 1 కప్ తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల సామెల్ని తీసుకోవాలి. సామెల్ ప్లేస్లో మీరు కొర్రలనైనా వాడచ్చు, లేదా ఏవైనా మిల్లెట్స్ని యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సామెల్ని తీసుకుంటున్నాను. సామెల్ను 2 కప్పులు వేసుకొని 1 కప్పు రాగి అటుకుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ రాగి అటుకుల్ని చూపిస్తున్నాను. నార్మల్ అటుకుల్ని కూడా వేసుకోవచ్చు. రాగి అటుకులు 1 కప్పు, అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. వీటన్నింటిలో హై ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. సామెలు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మనం మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మంచిగా నానిపోతాయి. మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఈ విధంగా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దోశకి కానీ ఇడ్లీ కానీ మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసినప్పుడు కూలింగ్ వాటర్ వేసుకొని చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. దోశ బ్యాటర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకుని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఫర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు నైట్ అంతా ఫర్మెంట్ చేసేసుకుంటే మార్నింగ్కి చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఫర్మెంట్ చేసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఓవర్ నైట్ వదిలేసాను. మార్నింగ్కి అయితే చక్కగా బ్యాటర్ అనేది మనకి దోశ బ్యాటర్ అనేది మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది దోశ పిండి. ఈ విధంగా వచ్చిన పిండిని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకుని మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా దోశని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే దోశ చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ విధంగా దోశ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని 2 సైడ్స్ కాల్చుకొని తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగే మంచి ప్రోటీన్ కంటెంట్తో ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే ఎర్లీ మార్నింగే మనం బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా తీసుకుంటే మనకి ఒక మంచి ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడం చాలా మంచిది కదా. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.